హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు హ్యాండ్లూమ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సౌత్ మాపూర్ విలేజ్లోని హ్యాండ్లూమ్ వర్క్స్ ఎలా చేస్తారో స్టార్టింగ్ టు ఎండ్ ప్రాసెస్ వరకు అయితే చక్కగా చూసి ఆనందిద్దాం. అలాగే హ్యాండ్లూమ్లో ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి అచ్చతుకుతున్నారు. సో దీనిని అచ్చతుకడమే అంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పొడుగుల్ని అచ్చతుకుతున్నారు. సో ఎస్పెషల్లీ పొడుగులు మనకి చీరాల పొడుగులు అంటారండి. ఇవి చీరాల గ్రామం నుంచి ఎక్కువగా తయారు చేస్తారు పొడుగులు అనేటివి. సో ఈ పొడుగుల్ని పాగళ్ళ రూపంలో చుట్టి మనకి రా మెటీరియల్ రూపంలో అందజేస్తారు. సో ఈ పాగలనే మనం అచ్చుల మీద కట్ చేసి ఒక చిన్న చిన్న పోగులు ఉంటాయండి. ఆ చిన్న చిన్న పోగులను తెంపుకుంటూ ఈ విధంగా 1.2 మీటర్స్ పొడుగు ఈ అచ్చు అనేది మనకు 1.2 మీటర్స్ పొడుగు అయితే ఉంటుంది. సో అంత వెడల్పు ఉన్నటువంటి ఈ అచ్చుని సన్న సన్న పోగులతో అతుక్కోవాలండి. సో అప్పుడే ఇలా అతకడం అయిపోయిన తర్వాత ఇది అచ్చు అతికే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇదే అచ్చుకి ఆల్రెడీ మనం సారీ నేసేటప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు. నేసేటప్పుడు మనకు ఇది కూడా అచ్చేనండి. సౌత్ మాపూర్ విలేజ్లోని అచ్చతకడం అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడొచ్చు మీరు, పోగులు ఎంత సన్నగా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇలా సన్నటి పోగులండి. 1.2 మీటర్స్ పొడవు ఉంటుంది ఈ అచ్చు అనేది. సో అంత లెంత్ వరకు మనం ఇలా సన్నటి పోగులను అతుక్కుంటూ ఉండాలి. సో ఒకసారి మనం అచ్చు అతికితే దానికి మనకు కూలి వచ్చేసి 150 నుంచి 200 వరకు ఉంటుందండి. సో ఈ విధంగా అయితే అతుక్కోవాలి చాలా ఓపిక. చూసారు కదా ఎంత సన్న పోగ. ఎస్, చేతికి ఉన్నటువంటివి అవన్నీ కూడా మనకు పొడుగులు కట్ చేసి అతకాలన్నమాట. ఆ పొడుగులు మనకి ఆల్మోస్ట్ 36 మీటర్స్ పొడవు అయితే ఉంటుంది. 35 మీటర్స్ ఖచ్చితంగా అయితే పొడవు ఉంటుంది పొడుగులు. సో వాటిని పాగాల రూపంలో చుట్టి మనకు ఈ పొడుగులను అమ్ముతారండి. సో ఇటువంటి పాగలని మనం అచ్చమే చాలా ఓపిక్గా అతుక్కోవాలి. సో ఎడ్జెస్లో మనకి ఇంకా జరీ డిజైన్స్ వస్తాయి. సో ఆ జరీ డిజైన్స్ అవి కూడా మనకి ఒక 100 పోగులు అయితే ఉంటాయండి సరికి. ఈ సరిగ అనేది మనకి ఎడ్జెస్లోనే అతుకుతాము. ఎందుకంటే మనం శారీ మీద ఎడ్జెస్లోనే చూసుంటారు మీరు. సో అందుకని చెప్పి ఒక 100 పోగులు లెఫ్ట్ సైడ్, ఒక 100 పోగులు రైట్ సైడ్ మనం సరిగి పోగులను కూడా అతుకుతారండి. డిపెండ్ ఆన్ మన శారీని బట్టి సరిగి పోగులు అనేటివి అయితే వస్తాయి. సో చూడొచ్చు ఈ వీడియోలో మనకు అక్క ఎంత చక్కగా నేర్పుతో ఓపిక అతుకుతూ ఉన్నారు వీడియోలో. సో ఎస్, కూర్చుని అయితే కంఫర్ట్ అయితే ఉండదండి. సో ఒక హాఫ్ అన్ అవర్ అతికి మళ్ళీ అలా రౌండ్ వేసి మళ్ళీ కూర్చుని అతకాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నాన్ స్టాప్ ప్రాసెస్ కాబట్టి ఒకసారి కూర్చుంటే ఒక 3-4 అవర్స్లో అయితే కంప్లీట్ చేస్తాను నాన్ స్టాప్గా వర్క్ చేస్తే. సో ఈ విధంగా అయితే అచ్చు అతకడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తాము. నెక్స్ట్ మనం కాళ్ళు పట్టేసాయంట. సో అందుకే ఎలా లేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడ చూడండి, ఇదైతే నూలు తోడ్డం అంటారండి దీన్ని. సో ఇవన్నీ కూడా సిల్క్ చిలుపలు అంటారు. సో ఈ చిలుపల్ని మనం తిట్టం మీద వేసి పాయలు పాసుకొని ఈ విధంగా అయితే బొడ్డు మీద వడగడం జరుగుతుందండి ఈ సిల్క్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్క్ని ఇలా తోడుకున్న తర్వాత, బొడ్డుల మీద తోడుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ రాట్నం మీద వేసి కండెల రూపంలో చుడతారండి. ఆ కండెల రూపంలో చుట్టినప్పుడే మనం మగ్గం మీద నాడిలో పెట్టి నేయడానికి అనువుగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే రోజ్ కలర్ చిలుపలు అయితే పిన్ని గారు చాలా చక్కగా అయితే బొడ్డు మీద తోడుతూ ఉన్నారు రాట్నాన్ని ఉపయోగించి. సో ఇవన్నీ కూడా చాలా ఓపికగా ఉండాలండి. ఓపికగా చుట్టుకుంటూ ఉండాలి. డైలీ రొటీన్ వర్కే ఉంటుంది. బట్ పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ వర్క్లో అనేది. సో చూసారు కదా ఎలా చుట్టుతున్నారు పిన్ని గారు. సో ఈ విధంగా చుట్టిన దాన్నే మనం మగ్గం మీద ఎలా నేస్తారో కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే పోగులు ఆటోమేటిక్గా తెగిపోతూ ఉంటాయండి.